దాన్ని ఇంకో భాషలో టెర్మినల్ అని కూడా అంటారు. టెర్మినల్ ఎస్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేది టెర్మినల్లోనే, ఎస్ టెర్మినల్ అంటాం. సో ఆ ఏదో ఒక టెర్మినల్ మీద ఎస్ మనం పనిచేస్తూ ఉంటాం. ఏదో ఒక టెర్మినల్ మీద భాను ఉన్నాడు, ఒక టెర్మినల్ మీద పనిచేస్తూ ఉంటాడు. మహేష్ ఉన్నాడు, ఒక టెర్మినల్ మీద పనిచేస్తుంటాడు. టెర్మినల్, టెర్మినల్ ఎస్ టెర్మినల్ అంటే దాన్నే ఇక్కడ మీరు సెషన్ అని పిలుస్తున్నారు. ప్లస్ టెర్మినల్ అంటే ఇదే టెర్మినల్. సో ఇప్పుడు సపోజ్ భాను ఉన్నాడు, ఒక టెర్మినల్ మీద పనిచేస్తాడు. మహేష్ ఉన్నాడు, మరొక టెర్మినల్ మీద పనిచేస్తుంటాడు. మరొక టెర్మినల్ మీద భాను, మహేష్ ఇట్లా టెర్మినల్ మీద పనిచేస్తారు, వేరే వేరే డిఫరెంట్ టెర్మినల్లో. సపోజ్ ఇప్పుడు చందు ఉన్నాడు, మరొక టెర్మినల్ మీద పనిచేస్తుంటాడు. చందు ఆయన ఒక టెర్మినల్ మీద పనిచేస్తుంటాడు. ఇట్లా సో ఈ మాదిరిగా టెర్మినల్స్ మీద పనిచేస్తుంటారు. సో టెర్మినల్ మీద పనిచేస్తుంటే అసలు దీనికి ఒక ఐడి కూడా ఉంటుంది. టెర్మినల్, టెర్మినల్ ఇస్ హ్యావింగ్ సమ్ ఐడి, ఎస్ ఐడి కూడా ఉంటుంది. ఎస్ ఈ టెర్మినల్కి ఐడి కూడా ఉంటుంది, ఈ టెర్మినల్కి ఐడి కూడా ఉంటుంది. ప్రతి టెర్మినల్కి ఒక ఐడి ఉంటుంది. ఎస్ ఎస్ ఓకే అంటే ఐడెంటిఫికేషన్ పర్పస్, ఏ పర్సన్ ఏ యూజర్ ఏ టెర్మినల్ మీద వర్క్ చేస్తున్నాడు తెలుసుకోవచ్చు ఈజీగా. సో దాన్నే అసలు టెర్మినల్ ఐడి తెలుసుకోవాలంటే ఇప్పుడు నేనున్నాను చందుగా లాగిన్ అయ్యాను. చందు ఏ టెర్మినల్ మీద పని చేయాలో తెలుసుకోవాలంటే టీటీవై, టీటీవై ప్రెస్ చేస్తే చాలు, విల్ గివ్ యూ ద టెర్మినల్ ఐడి. టెర్మినల్ పర్ ఓకే మనం చూద్దాం, ఇప్పుడే చూద్దాం మొత్తం ఇవన్నీ కూడా. ఎస్ ఓకే ఇలా ఈ మాదిరిగా మనం ఏ యూజర్ ఎక్కడ పని చేస్తున్నాడో ఏ టెర్మినల్ మీద పని చేస్తున్నాడో చూసుకోవచ్చు. ఆ తర్వాత మనం గతంలో చూసాం, ఏమని చూసాం, ఎస్ హూ యామ్ ఐ చూసాం, హూ చూసాం, తర్వాత డబ్ల్యూ చూసాం, హూ స్పేస్, హూ స్పేస్ యామ్ స్పేస్ ఐ చూసాం. తర్వాత యూజర్స్ చూసాం, యూజర్స్ ఇవన్నీ కమాండ్స్, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఫైవ్ కమాండ్స్. ఆ తర్వాత దీంతో పాటు మనం పీడబ్ల్యూడి కూడా చూసాం, పీడబ్ల్యూ ప్రజెంట్ వర్కింగ్ డైరెటరీ ఆర్ ప్రింట్ వర్కింగ్ డైరెటరీ. ఇవన్నీ చూసాం. హూ యామ్ ఐ, హూ, డబ్ల్యూ, హూ స్పేస్ యామ్ స్పేస్ ఐ, యూజర్స్ ఇవన్నీ చూసాం ఇది మాదిరిగా. ఓకే రైట్. సో సరే ఓకే బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా మనం చెప్పాం కదా, ఎస్ ఒక యూజర్ని తయారు చేద్దాం, ఎవరిని, భాను అనే యూజర్ని. ఓకే రెండో యూజర్ని తయారు చేద్దాం, ఎవరిని, మహేష్ అనే యూజర్ని. ఎస్ ఆ తర్వాత మూడో యూజర్ని తయారు చేద్దాం, ఎస్ ఎవరు, చందు యూజర్ని. ఓకే ఇలాగా యూజర్స్ని తయారు చేసి వాళ్ళకి యాక్సెస్ ఇద్దాం, వాళ్ళకి సూడో యాక్సెస్ ఇద్దాం. ఓకే ఈయన భాను అనే యూజర్కి ఏంది, యూజర్ యాడ్, యూజర్ మోడ్, ఈయన యాక్సెస్ ఇద్దాం. రైట్ రైట్. ఈయనకి సూడో యాక్సెస్ ఇద్దాం, ఎవరికి, మహేష్కి. ఏమైనా యాక్సెస్, యూజర్ డెల్ మాత్రమే ఈయనకి అంతే. ఓకే చందుకి సూడో యాక్సెస్, నో సూడో యాక్సెస్, నో సూడో యాక్సెస్, ఓన్లీ నార్మల్ యూజర్. నార్మల్ యూజర్గా ఉన్న అతను బిహేవియర్ ఎలా ఉంటుందో చూసుకుందాం. నో యాక్స్, నో, నో సూడో అంతే, అతనికి ఏం యాక్సెస్ లేదు. అట్లా ఒకటి రెండు మూడు ఇలా అంటే వాళ్ళ వాళ్ళ బిహేవియర్ మనం తెలుసుకోవాలి, చెక్ చేసుకొని అంతే. సో తర్వాత నేనేం చేస్తాను, యాజ్ ఎ రూట్ యూజర్గా వాళ్ళకి యాక్సెస్ ఇచ్చాను బాబు, మీరు యాక్సెస్ వర్క్ చేయండి అని చెప్పేస్తా. దట్ మీన్స్ వాటి మెయిల్ ప్రొవైడ్ చేస్తా. ఎవరు మీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఇది ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రైట్ బాగుంది. ఇప్పుడు ఇది మనం చేయాల్సిన పని. భాను, మహేష్, చందు ముగ్గురు యూజర్స్ని తయారు చేసి భానుకు ఒకలాంటి యాక్సెస్, మహేష్కి ఒకలాంటి యాక్సెస్, చందుకు మరొకలాంటి యాక్సెస్ నేను ఇవ్వాలి. ఎస్ ఫ్రెండ్స్ అర్థమవుతుందా? ఆర్ యు అండర్స్టాండింగ్? Yes, sir. Yes, sir. ఓకేనా, పర్లేదా? ఎస్ Yes, sir. ఓకే. యా యా ఓకే. సో ఇప్పుడు మనం ఎలా దీన్ని వెళ్ళాలి, ఫస్ట్ ఫస్ట్ అక్కడికే ఎక్కడ, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, క్లౌడ్లోకి వెళ్ళి సర్వర్ తయారు చేయాలి అర్జెంటుగా. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లోకి వెళ్ళి సర్వర్ తయారు చేయాలి. దీని మీదే మీరు అలాగే వర్క్ చేస్తూ ఉండండి. ఎండ్ ఆఫ్ ద లైఫ్ మొత్తం మీరు 15 కాదు 20 సంవత్సరాలైనా ఏడబ్ల్యూఎస్లోనే పనిచేస్తారు. అంత పవర్ఫుల్
క్లౌడ్ ప్లాట్ఫామ్ ఏడబ్ల్యూఎస్ అంటే చాలా వెరీ వెరీ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎక్కువ మార్కెట్ షేర్ ఉన్నది దీనికే. ఎక్కువ మార్కెట్ షేర్. చాలా మందికి ఈ విషయాలు తెలియదు ఇంటర్నల్గా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్, ఎక్కువ మంది. మార్కెట్ షేర్ దానికే ఉంది ఎక్కువగా. అది పబ్లిక్ మార్కెట్ షేర్, మనం కాదు కదా చెప్పేది అట్లా. ఓకే. అంటే డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసుల మీద మీరు పని చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు అంతే. కొత్తగా ఒక సర్వీస్ నేర్చుకొని మళ్ళీ పని చేస్తుంటారు అట్లా. క్లౌడ్కి మంచి డిమాండ్ అయితే ఉంది బాగా. ఓకే. ఓకే. ఓకే, ఈ సిటీలోకి వెళ్ళిపోయి మనం సర్వర్ తయారు చేద్దాం. బహుశా ఉన్నదే సర్వర్ ఉందనుకుంటాను. ఓకే ఓకే. ఎస్టర్డే మనం తయారు చేసిన సర్వర్ అలాగే ఉంది. ఇది యాక్చువల్గా. సో కాఫీ, కాఫీ చేసుకొని పట్టి. ఇక్కడ మనం ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే లైటెక్స్ మిషన్ని మనం వేరియస్ డిఫరెంట్ వేస్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. చెప్తా ఫస్ట్ ఇది అయితే, నెక్స్ట్ ప్లేస్లో వేరే వేరే ఎలా కనెక్ట్ అవ్వాలో నేను చెప్తా. ఉంది, టైం ఉంది దానికి. సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ మోడ్లో ఉన్నాం కాబట్టి కొంత. ఎస్, ఓకే. ఈసీ టు యూజర్గా మనం లాగిన్ అవుతాం. ఈసీ టు యూజర్గా. రైట్. అంటే దీనికి పాస్వర్డ్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి రైట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత యాజ్ అ యూసీటీ యూజర్గా ఉన్న నేను, ఎస్, ఇబ్బంది కదా, అందుకోసం మళ్ళీ నేనేంది సూడో -i మారేస్తా. అంటే దట్ మీన్స్ వాట్, రూట్ యూజర్గా చేంజ్ అవుతున్నా. రూట్ యూజర్గా చేంజ్ అవుతున్నా. రైట్ రైట్. సో రూట్ యూజర్గా చేంజ్ అయిన నేను, ఓకే. సో యాజ్ ఎ రూట్ యూజర్ నేనేం చేయగలను, యూజర్స్ని తయారు చేయగలను. అంటే యూజర్ యాడ్ ఎస్ బాను అని తయారు చేసా. ఓకే. తర్వాత పాస్ డబ్ల్యూడి బాను. బానుకి పాస్వర్డ్ ఎంత, 123 అంతే. మళ్ళీ 123 ఇచ్చేసా. సక్సెస్ఫుల్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ కేసులో యూజర్ యాడ్ మహేష్. పాస్ డబ్ల్యూడి మహేష్, 123 123. ఓకే. సో దీని తర్వాత నెక్స్ట్ కేసులో యూజర్ యాడ్ నెక్స్ట్, ఎస్, చందు. ఓహో, ఆల్రెడీ చందు ఉన్నాడు. ఓకే. డైరెక్టరీ కూడా ఉంది. ఓకే. తర్వాత పాస్ డబ్ల్యూడి చందు, 123 ప్రెసెంట్ 123. కన్ఫర్మేషన్ ఎస్ అయిపోయింది. ఇలా. ఓకే. ఒక 3 యూజర్స్ని తయారు చేశాను. యూజర్స్ అన్ని డీటెయిల్స్ చూసుకోవాలంటే టేల్ -3 ఈటీసీ పాస్ డబ్ల్యూడి అంతే. ఈ 3 ఎందుకు వాడామంటే పాస్ డబ్ల్యూడిలో ఉన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా డిస్ప్లే చేయని అర్థం. సింపుల్గా చెప్పాలంటే తెలుగు ఇంగ్లీష్ రెండు మిక్స్ కలిపి చెప్పాలంటే చాలా కష్టం బాస్. అందువల్ల తెలుగు క్లాసులు చెప్పడం చాలా చాలా డిఫికల్ట్ అనమాట. అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు ట్రాన్స్లేషన్ జరుగుతూ ఉండాలి కాబట్టి. రైట్ రైట్. కాబట్టి టేల్ 3 ఏటీసీ పాస్ట్ అది, ఎస్, ఇట్ గివ్స్ యూ
ద బోటమ్ లైన్ ఆఫ్ ద ఫైల్స్ అంటే బోటమ్ 3 లైన్స్ ఆఫ్ ద ఫైల్ అంతే సింపుల్గా. ప్లస్ ఎంటర్ బటన్. ఓకే, భాను వచ్చాడు, మహేష్ వచ్చాడు, చందు వచ్చాడు, ముగ్గురు వచ్చేసారు. రైట్ రైట్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి. ఏం చేయాలి ఇప్పుడు? సింపుల్గా ఇక్కడున్న నేను రూట్ యూజర్ని వీళ్ళందరికీ సూడో యాక్సెస్ ఇస్తా. భాను అనే వ్యక్తికి సూడో యాక్సెస్ ఇస్తా, మహేష్ అనే వ్యక్తికి సూడో యాక్సెస్ ఇస్తా. మరి ఇవ్వాలి అంటే ఎస్, ఒక ఫైల్ ఓపెన్ చేయాలా? ఆ ఫైల్ ఏంది అంటే ఎస్ ఫ్రెండ్స్, ఆ ఫైల్ పేరే ఈటీసీ సూడోవర్స్. ఆ ఈటీసీ సూడోవర్స్ అనే ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలా అంటే నానో నానో ఇన్ ద సెన్స్ వాట్, ఎడిటింగ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నా నేను. ఎడిటింగ్ మోడ్. ప్రెస్ సెంటర్ బటన్. చూసారా, దిస్ ఈజ్ అ సూడోవర్స్ ఫైల్. ఓకే, అయితే ఎడిటింగ్ మోడ్లో ఎంటర్ చేసిన నేను, ఇదిగోండి ఇక్కడ అసలు ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది ఇక్కడ ఇస్తున్నా. ఎక్కడది? ఎస్, ఇదిగోండి చూసారా, ఆల్రెడీ సూడోవర్స్ ఫైల్లో లైనెక్స్ ముందుగానే రూట్ యూజర్కి యాక్సెస్ ఈ మాదిరిగా ఇచ్చేసింది అనమాట. ఓకే ఓకే, ఎస్ ఎస్, ఈ మాదిరిగా రూట్ యూజర్కి ఉండటం వల్లే ద రూట్ యూజర్ కెన్ ఏబుల్ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్సైడ్ లినక్స్. రూట్ యూజర్ అనేది ఈ విధంగా వాళ్ళకి ఇచ్చేసింది. ఎవరికి? ఎస్, రూట్ యూజర్కి. అందువల్లే రూట్ యూజర్ ఏదైనా చేయగలుగుతున్నాడు. ఎస్, ఈ పవర్ ఎవరు ఇచ్చారు? లైనెక్స్ ఆల్రెడీ ముందుగానే ఇచ్చేసింది. ఫ్రీ డిఫైన్డ్ పవర్ అది. ఎస్, మనం ఇచ్చింది కాదు, లైనెక్సే ఇచ్చేసింది. ఎవరికి? రూట్ యూజర్కి పవర్. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఈ రూట్ యూజర్కి ఉన్న ఈ పవరు, ఎస్, ఎలాంటి పవరు, ఎందుకు ఆల్ అని ఎందుకు ఇచ్చాడు, అసలు ఇన్ని ఏంటి అసలు అంటే చూస్తే సింపుల్గా ఇది ఏంటంటే యూజర్ నేమ్. యూజర్ నేమ్. ఓకే, యూజర్ నేమ్. మరి ఇదేంటిది? ఆల్ అని ఇచ్చాడు, ఆల్ అని ఇచ్చాడు. అసలు ఈ ఆల్, మూడు ఆల్స్ ఉన్నాయి ఏంటి అసలు? ఎస్ అంటే ఇక్కడ చెప్పాలంటే బాబు, నువ్వు ఏ టెర్మినల్ మీదకైనా లాగిన్ అవ్వచ్చు. యూ కెన్ లాగిన్ టు ఆల్ టెర్మినల్స్, ఆల్ టెర్మినల్స్, ఆల్ టెర్మినల్స్, ఆల్ టెర్మినల్స్, రైట్ రైట్. అండ్ యూ కెన్ గో టు ఎనీ ప్లేస్, ఆల్ ప్లేసెస్, ఆల్ ప్లేసెస్. ఏ ప్లేస్కైనా వెళ్ళొచ్చు, ఏ టెర్మినల్ మీదకి వెళ్ళొచ్చు. ఆల్ టెర్మినల్స్, ఆల్ ప్లేసెస్, ఆల్ టెర్మినల్స్, రైట్ రైట్, ఆల్ ప్లేసెస్, రైట్. ఇదేంది ఆల్ అంటే? ఆల్ కమాండ్స్, ఆల్ కమాండ్స్ అంటే యూ కెన్ యాక్సెస్ ఆల్ కమాండ్స్. అంటే నువ్వు ఏ కమాండ్స్ అయినా యాక్సెస్ చేసుకో, నీ ఇష్టం, ఏ కమాండ్ అయినా ఉపయోగించుకో అని అర్థం. ఆల్ టెర్మినల్స్, ఆల్ ప్లేసెస్. టెర్మినల్స్లోకి వెళ్ళిన తర్వాత ఏ ప్లేస్లోకైనా నువ్వు వెళ్ళొచ్చు. నో రిస్ట్రిక్షన్స్ ఎట్ ఆల్, నో రిస్ట్రిక్షన్స్. ఏ ప్లేస్ అయినా నువ్వు విజిట్ చేయొచ్చు, ఏ టెర్మినల్కైనా నువ్వు ఎంటర్ అవ్వచ్చు, ఏ కమాండ్ అయినా నువ్వు ఎంటర్ చేయొచ్చు. ఎస్, ఏ కమాండ్ అయినా నువ్వు యాక్సెస్ చేసుకో. సచ్ వే దాట్ ద లెనిక్స్ ప్రొవైడెడ్ దిస్ యాక్సెస్. ఓకే, ఎవరికి ఇచ్చింది? రూట్ యూజర్కి ఇచ్చేసింది. ఓకే ఓకే. అయితే రూట్ యూజర్ అనేవాడు ఇప్పుడు మనకిస్తున్నాడు. మనం ఎవరిమి? మనం భాను యూజర్, మనం మహేష్ యూజర్, ఎట్లా అనమాట. సో ఈ మాదిరిగా మనం లైనెక్స్ ఇచ్చిన మాదిరిగానే ఎలాగైతే ఫైల్లో ఇట్లా రూట్ ఆల్ అని ఉందో, ఇప్పుడు కూడా సేమ్ వే మనం యాక్సెస్ ఇవ్వబోతున్నాం. ఎలా? ఏం లేదు, సింపుల్గా అక్కడ ఎస్ ఫ్రెండ్స్, ఇది అక్కడ ఇచ్చిన యాక్సెస్. ఇప్పుడు మహేష్ యూజర్ కూడా మనం ఎలాంటి యాక్సెస్ ఇస్తామంటే ఇదిగోండి ఇక్కడ రూట్ ప్లేస్లో మహేష్ రాస్తా. ఓకే, ఆహా. ఇక ఆల్ టెర్మినల్స్ అతను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆల్ ప్లేసెస్ అతను ఏ పనైనా చేయొచ్చు, అదంతా కామనే. ఎస్, ఇక్కడ మాత్రం రెస్ట్రిక్షన్స్ ఇస్తా. వెళ్తాడు కానీ అన్ని ప్లేస్లోకి వెళ్తాడు, అన్ని టెర్మినల్స్లోకి లాగిన్ అయ్యే ఛాన్స్ ఉందిలే కానీ, బట్ ఇక్కడ మాత్రం మహేష్కి నేను ఒకే ఒక కమాండ్ యాక్సెస్ ఇస్తా. దాని పేరే యూజర్ డెల్. అంత అయిపోయింది, అంతే. ఇదే ఇక సూడో యాక్సెస్ ఇవ్వటం అంటే ఇంతే సింపుల్. మహేష్కి ఈ విధంగా యాక్సెస్ ఇస్తా నేను. సో అలాగే భాను యూజర్ కూడా ఇవ్వచ్చా? ఎస్, భాను యూజర్ కూడా ఇస్తా. భాను యూజర్కి ఏం రాస్తా? BHANU, భాను రాసి మొత్తం ఏంటి? ఆల్ ఆల్ ప్లేసెస్, ఆల్ టెర్మినల్స్ నీ ఇష్టం. ఆహా, ఇప్పుడైతే ఇక్కడ యాక్సెస్ వేరేలాగా ఉంటుంది. దీనికి యాక్సెస్ ఏ విధంగా ఉంటుంది అంటే దీనికి వచ్చేసి యూజర్ యాడ్ మాత్రమే, కామా యూజర్ మోడ్ మాత్రమే. ఓకే, ఇంతే ఇక యాక్సెస్ అంటే. సో సూడోవర్స్ ఫైల్లో ఈ మాదిరిగా ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సూడో యాక్సెస్ వస్తుంది. బట్ సూడో యాక్సెస్ వచ్చిన ప్రతి వ్యక్తిని మనం
సూడో యూజర్ అని పిలుస్తాం. సూడో యూజర్ అంతే. ఎవరు మనం ఇచ్చాం కాబట్టి ఈ వ్యక్తిని మనం సూడో యూజర్ అని పిలుస్తాం. నో నో నో, రూట్ అంటే ఎవడు? రూట్ యూజర్ అంటే అడ్మిన్ వాడు, సుప్రీం ఆఫ్ ద లైనక్స్ అంతే. ఎవరిచ్చారు ఆ ప్రాసెస్ అంతా? లైనక్స్ ఇచ్చింది, మనం కాదు. సో మనం ఇలా చేస్తే వాళ్ళని మనం సూడో యూజర్ అని పిలుస్తాం. మహేష్ సూడో యూజర్, భాను సూడో యూజర్ అంతే. అతను మాత్రం రూట్ యూజర్, అతను మాత్రం లినక్స్, సారీ, అతను మాత్రం సూపర్ యూజర్, అతను మాత్రం అడ్మిన్ అంతే. ఆ పవర్స్ అన్ని లినక్స్ ఇచ్చేసింది బై డిఫాల్ట్గా అతనికి, ఎవరికి? రూట్ యూజర్కి. ఓకే ఓకే. సో మహేష్ ఉన్నాడు, భాను ఉన్నాడు, ఇంతే. ఇక ఇక ఇక్కడి నుంచి తర్వాత ఏం చేయాలా? సేవ్ ఎగ్జిట్ ఫైల్, అంతే. సేవ్ అండ్ ఎగ్జిట్ ఫైల్. సేవ్ 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 చేయడానికి ఏం చేయాలా? కంట్రోల్ ఓ, CTRL+O, తర్వాత ఎంటర్ బటన్. ఓకే, సేవ్ అయిపోద్ది. సేవ్ తర్వాత ఎస్, ఎగ్జిట్. ఎగ్జిట్ ఎగ్జిట్ అవ్వాలంటే Ctrl+X, సిటీ ఎగ్జిట్ అంతే. సో ఈ మాదిరిగా మనం తయారు చేస్తాం అన్నమాట.